బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయించడం అత్యంత హేయకరమైన చర్య అని బీజేపీ నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ నేతలు రాష్ట్ర గవర్నర్కు వినతి పత్రాన్ని అందించారు. గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మాఫియాలా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకోవటమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రజాస్వామ్యాన్ని, వ్యక్తుల స్వేచ్ఛను హరిస్తూ అన్ని పరిధులను తుంగలో తొక్కుతూ రాజ్యాంగ విలువలను అపహాస్యం చేసిందంటూ దుయ్యబట్టారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కొంతమంది పోలీసు అధికారులను వాడుకుని డబ్బు మూటలను పోలీస్ వాహనాల్లో తరలించడం, తద్వారా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందాలని నీచమైన ఆలోచన చేయటం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే విధంగా దేశ విద్రోహ చర్యకు, కుట్రకు తెరలేపిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని గవర్నర్ రాధాకృష్ణన్ కు విన్నవించామన్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఈ కుట్రను పూర్తి స్థాయిలో విచారించడానికి సీబీఐకి అప్పజెప్పాలని కోరామన్నారు.